నమస్కారం. ఈరోజు మనం వీడియో కంటెంట్ ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళుతున్నాం. అవును, మన దగ్గర కొన్ని ఆర్టికల్స్, రీసెర్చ్ నోట్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి. వీటితో ముఖ్యంగా 2025లో వీడియో ఎడిటింగ్, సబ్టైటిల్స్, ఇంకా ఈ ఏఐ టూల్స్ ఇవన్నీ ఎలా మారుతున్నాయో చూద్దాము. కరెక్ట్. వీడియోలు ఇప్పుడు ఆన్లైన్లో ఎడ్యుకేషన్కైనా ఎంటర్టైన్మెంట్కైనా చాలా కీలకమయ్యాయి. నిజమే. కానీ మంచి వీడియోలంటే చాలా టైం కన్జ్యూమింగ్ కదా. అవును, చాలా టైం పడుతుంది. ఇక్కడే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తోంది. అవును, నిజమే. ఏఐ అనేది వీడియో ప్రొడక్షన్ రంగంలో ఒక పెద్ద మార్పు, చెప్పాలంటే ఒక విప్లవం తీసుకువస్తోంది. మన దగ్గర visa.ai, క్లిప్ ఛాంప్ బ్లాగ్, క్యాప్కట్, ఆర్ట్లిస్ట్, ఇంకా కోర్సేరా, సావికామ్, విడ్బోర్డ్.ai లాంటి సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే. వీటి ఆధారంగా ఏఐ మన వీడియో క్రియేషన్ ప్రాసెస్ని, ముఖ్యంగా సబ్టైటిల్స్ విషయంలో ఎలా సులభతరం చేస్తోంది, ఎలాంటి కొత్త ట్రెండ్స్ వస్తున్నాయో వివరంగా చర్చిద్దాం. మంచిది. అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ లేకుండా ముఖ్యమైన ఇన్సైట్స్ని పట్టుకోవడమే మన గోల్. ఎగ్జాక్ట్లీ. సరే, మరి వివరాల్లోకి వెళ్దాం. ముందుగా లేటెస్ట్ ట్రెండ్స్ ఏంటో చూద్దాం. 1, వీడియో పాడ్కాస్టింగ్, అంటే వాడ్కాస్ట్స్ అంటున్నారు. వాడ్కాస్ట్స్. అవును, ఆడియో పాడ్కాస్ట్ల నుంచి ఇప్పుడు వీడియో వైపు షిఫ్ట్ కనిపిస్తోంది. కరెక్ట్. మల్టీ కెమెరా సెటప్స్తో రికార్డ్ చేసి ఆ క్లిప్స్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం బాగా పెరుగుతోంది. అంటే స్పాటిఫై, యాపిల్ పాడ్కాస్ట్ లాంటి వాటితో పాటు. అవును, వాటితో పాటు టిక్టాక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ షార్ట్స్ ఇలాంటి ప్లాట్ఫామ్స్లో కూడా రీచ్ అవుతున్నారు. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏఐ జనరేటెడ్ బీ-రోల్ వీడియోస్ కూడా. అవునా? బీ-రోల్ కూడా ఏఐతోనా? అవును, అంటే యునీక్ విజువల్స్ కోసం ఏఐ టూల్స్ వాడుతున్నారు. దీనివల్ల ప్రొడక్షన్ టైం బాగా తగ్గుతుంది. బాగుంది. కానీ కన్సిస్టెన్సీ, కాపీరైట్ ఇష్యూస్ లాంటివి ఉంటాయి కదా. ఉంటాయి. వాటిపై కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకో ట్రెండ్ ఏంటంటే ఏఐ స్క్రిప్ట్ జనరేషన్, ఇంకా ఎడిటింగ్. ఓ, ఇది భలే ఉంది. అంటే బ్లాంక్ పేజ్తో స్టార్ట్ చేయక్కర్లేదు. అస్సలే అవసరం లేదు. కోపైలట్ లాంటి టూల్స్తో బ్రెయిన్ స్టార్మింగ్, అవుట్లైనింగ్, స్క్రిప్టింగ్ చాలా ఈజీ అయిపోయాయి. అంటే ట్రైనింగ్ వీడియోలకి కూడా ఏఐ వాయిసెస్, అవతార్స్ వాడకం పెరుగుతోందంటున్నారు. అవును, పర్సనలైజేషన్ కోసం, కన్సిస్టెన్సీ కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. హియర్స్ వేర్ ఇట్ ఇట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది. ఈ ఏఐ టూల్స్ అసలు ఎలా హెల్ప్ చేస్తాయి? క్లిప్షాంప్ గురించి చూస్తే, క్లిప్షాంప్లో ఏఐ ఆటో కంపోజ్ అనే ఫీచర్ ఉంది కదా. అవును, ఉంది. అంటే మనం మీడియా ఇస్తే అదే ఒక స్లైడ్ షో లాగా చేసేస్తోంది. ఉదాహరణకి టీచర్స్కి క్లాస్ మెటీరియల్ని వీడియోలుగా మార్చడానికి చాలా హెల్ప్ అవుతుంది. గంటల పని నిమిషాల్లో అయిపోతుంది. కరెక్ట్. టెక్స్ట్ టు స్పీచ్ కూడా ఉంది కదా. 80కి పైగా భాషల్లో వాయిస్ ఓవర్స్. అవును, ఆటో సబ్టైటిల్స్, సైలెన్స్ రిమూవల్ ఇలాంటి ఫీచర్స్ చాలా ఉన్నాయి. క్యాప్కట్ కూడా అంతే కదా, చాలా పాపులర్ అయింది అది. క్యాప్కట్ చాలా మంది వాడుతున్నారు. దాని ఆటోకట్ ఫీచర్ అంటే సీన్స్ని అదే డిటెక్ట్ చేసి షార్ట్ క్లిప్స్గా కట్ చేస్తుంది. టెంప్లెట్స్ కూడా బోలెడుంటాయి కదా, సోషల్ మీడియాకి పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకా అది ఫ్రీగా దొరకడం కూడా పెద్ద ప్లస్ పాయింట్. మరి Wizard.ai లాంటివి? Wizard.ai అయితే ఏఐ పవర్డ్ ఆటో క్యాప్షనింగ్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్తో చాలా ఫాస్ట్గా సబ్టైటిల్స్ జనరేట్ చేస్తుంది. అంటే బిగినర్స్ నుంచి ప్రొఫెషనల్ వరకు అందరికీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అవును, దావించి రిజాల్వ్ లాంటివి ప్రొఫెషనల్ ఫీచర్స్ ఫ్రీగా ఇస్తాయి, కానీ నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. లెర్నింగ్ కర్వ్ ఎక్కువ. ఫైనల్ కట్ ప్రో అయితే మ్యాక్ యూజర్స్కి బెస్ట్ చాయిస్ అంటారు. అవును, మోవావి, ఫిల్మోరా లాంటివైతే యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్తో క్విక్ రిజల్ట్స్ ఇస్తాయి. మరి సబ్టైటిల్స్ గురించి కొంచెం డీటెయిల్గా చూద్దామా? వాటి ఇంపార్టెన్స్ పెరుగుతోంది అన్నారు కదా. అవును, చాలా పెరుగుతోంది. 1, యాక్సెసిబిలిటీ కోసం, అంటే అందరికీ వీడియోలు చేరాలి కదా. కరెక్ట్. 2, ఎంగేజ్మెంట్ పెంచడానికి. 3, గ్లోబల్ రీచ్ కోసం. సబ్టైటిల్స్ చాలా ముఖ్యం ఇప్పుడు. మరి Wizard.ai కాకుండా వేరే స్పెసిఫిక్ టూల్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సబ్టైటిల్ ఎడిట్ అనుంది. అది ఫ్రీ, ఓపెన్ సోర్స్ కూడా. టైమింగ్ సింక్రనైజేషన్ చాలా బాగుంటుంది. ఓకే. ఇంకోటి ఏజీ సబ్. ఇది కూడా ఫ్రీ, అడ్వాన్స్డ్ కంట్రోల్స్ ఉంటాయి కొంచెం ప్రొఫెషనల్గా కావాలంటే. ఇక ఈజీ టైటిల్స్ అయితే ఫిల్మ్, టీవీ ఇండస్ట్రీ స్టాండర్డ్ అంటారు, కానీ కాస్ట్ ఎక్కువ. సరే, మరి వీటన్నిటి వల్ల, అంటే ఈ ఏఐ టూల్స్, సబ్టైటిల్ టూల్స్ వల్ల బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి? టైం సేవింగేనా? ఖచ్చితంగా అదే మెయిన్ బెనిఫిట్.
vidbot.ai వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఏఐ వల్ల వీడియో ప్రొడక్షన్ టైం ఏకంగా 80% వరకు తగ్గుతుందట. 80%? చాలా ఎక్కువ అది. అవును. స్క్రిప్ట్ రైటింగ్ నుంచి ఫిల్మింగ్, అంటే ఏఐ అవతార్స్ వాడితే అసలు ఫిల్మింగ్ అవసరమే లేదు. అవును, ఫేస్లెస్ వీడియోస్ కూడా చేయొచ్చు. కరెక్ట్. వాయిస్ రికార్డింగ్కి టెక్స్ట్ టు స్పీచ్, ఎడిటింగ్కి ఆటో అసెంబ్లీ, ట్రాన్స్లేషన్కి ఏఐ డబ్బింగ్, ఇలా అన్నిటిల్లోనూ టైం సేవ్ అవుతుంది. ఇది నిజంగా స్మాల్ బిజినెసెస్కి, ఎడ్యుకేటర్స్కి, ప్రొఫెషనల్స్కి ఒక గేమ్ చేంజర్ అనే చెప్పాలి. నిజమే. ఇప్పుడు చూడండి, టీచర్స్ వాళ్ళ లెసన్ ప్లాన్స్ని ఈజీగా వీడియోస్గా మార్చొచ్చు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ప్రాపర్టీ టూర్ వీడియోస్ని చాలా త్వరగా చేయొచ్చు. అవును, కోచెస్ పర్సనలైజ్డ్ ట్రైనింగ్ కంటెంట్ ఇవ్వచ్చు. వాళ్ల మెయిన్ పని చేసుకుంటూనే కంటెంట్ క్రియేషన్ కూడా సాధ్యం. అదే, క్వాలిటీ కంటెంట్ తక్కువ టైంలో తక్కువ ఖర్చుతో. అయితే ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు మన అవసరానికి సరియైన టూల్ ఏది అని ఎలా డిసైడ్ అవ్వాలి? మంచి ప్రశ్న. కొన్ని ఫ్యాక్టర్స్ చూడాలి. 1, ఆ టూల్లో ఎలాంటి ఏఐ ఫీచర్స్ ఉన్నాయి. 2, అది వాడటానికి ఎంత ఈజీగా ఉంది, ఈజ్ ఆఫ్ యూజ్. 3, ప్రైజింగ్ మోడల్, అంటే సబ్స్క్రిప్షనా లేక వన్ టైం పర్చేజా. ఓకే. ఇంకా లాంగ్వేజ్ సపోర్ట్ ఎలా ఉంది. ఇలాంటివన్నీ మన స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ బట్టి చూసుకోవాలి. అంటే ఉదాహరణకి సోషల్ మీడియా కోసమైతే? సోషల్ మీడియాకైతే క్యాప్కట్ లేదా క్యాప్వింగ్ లాంటివి సరిపోవచ్చు, క్విక్గా అయిపోతాయి. అదే ప్రొఫెషనల్ స్కిల్స్ నేర్చుకోవాలంటే? అప్పుడు డావిన్సీ రిజాల్వ్ వైపు చూడొచ్చు. కొంచెం కష్టపడితే మంచి రిజల్ట్స్ వస్తాయి. క్విక్ రిజల్ట్స్ కావాలంటే మూవావి, ఫిల్మోరా అన్నారు. మ్యాక్కి ఫైనల్ కట్ ప్రో. బ్యాలెన్స్డ్గా ఉండాలంటే ఫిల్మోరా. అవును, అలా మన అవసరాన్ని బట్టి ఎంచుకోవాలి. మరి దీన్నంతటినీ కొంచెం పెద్ద పిక్చర్లో చూస్తే ఏఐ అనేది వీడియో క్రియేషన్ని అందరికీ అందుబాటులోకి తెస్తోంది అనిపిస్తోంది, డెమోక్రటైజ్ చేస్తోంది. కరెక్ట్. ప్రొఫెషనల్ క్వాలిటీ వీడియోస్ చేయటం ఇప్పుడు చాలామందికి సాధ్యమవుతోంది. ఒకప్పుడున్న టైం, కాస్ట్ బ్యారియర్స్ బాగా తగ్గుతున్నాయి. అబ్సల్యూట్లీ. ఇది క్రియేటివిటీకి కూడా కొత్త డోర్స్ ఓపెన్ చేస్తోంది కదా. నిజమే. ముఖ్యంగా ఇండిపెండెంట్ క్రియేటర్స్కి ఇది చాలా పెద్ద వరం. మరి వింటున్న వారికి ఒక ఫైనల్ థాట్. ఏఐ ఇలాగే ఎవాల్వ్ అవుతూ ఉంటే భవిష్యత్తులో వీడియో క్రియేషన్ ఇంకా ఎలా మారొచ్చు? మంచి ప్రశ్న. అంటే పూర్తిగా ఏఐ జనరేటెడ్ కంటెంట్కి మనుషులు క్రియేట్ చేసిన కంటెంట్కి మధ్య తేడానే గుర్తించలేకపోతామా? అదే, లేక ఈ టూల్ సహాయంతో మనుషుల క్రియేటివిటీ ఇంకా కొత్త పుంతలు తొక్కుతుందా? థింక్ అబౌట్ ఇట్. దీని గురించి ఆలోచించాలి. సరే, ఈ రోజుకి ఇంతే మరి. ఇంతే.